ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము బైబిల్ ప్రకారం దేవుని మందిరంకు దశంభాగం ఎందుకు ఇవ్వాలి అన్న విషయం తెలుసుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో, నా మందిరంలో ఆహారం ఉండునట్లుగా 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిట్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదరని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మనము దశంభాగాలు ఎందుకు ఇవ్వాలి అంటే, దేవుని మందిరములో ఆహారం ఉండేటట్లు. ఆ ఆహారము ఎందుకు ఉపయోగపడుతుంది? మనకి దేవుని ఆత్మీయమైన మేలులు విషయాలు తెలిపి మనల్ని దేవునికి ఇంకా దగ్గరగా చేయడానికి మన కోసము దేవుడు ఏర్పరచుకున్నటువంటి కాపరి అంటే పాస్టర్ గారికి పోషణ చేయడానికి, అలానే బేదలు, విధవరాండ్రు, తల్లిదండ్రులు లేనివారు వారందరూ దేవుని మందిరంలో వస్తూ ఉంటారు. వారందరికీ వచ్చినప్పుడు ఆహారం వారికి అందించడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఎవరైతే దేవుడు ఆశీర్వదించి వారికి డబ్బులు ఇస్తాడో దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు వారు నెలలో ఒక్కసారి మొదటి వారము ఏం చేస్తారు అంటే, వారికి శాలరీస్ అలా వచ్చినప్పుడు దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించి నాకు 10,000 రూపాయలు ఈ నెలలో నాకు దేవుడు ఇచ్చాడు అని చెప్పేసి కృతజ్ఞతగా ఏం చేస్తారంటే అందులో నుంచి 1,000 రూపాయలు దేవుని మందిరంలో వేస్తారనమాట. వాటిని దైవజనులు అనేవారు ఏం చేస్తారు, దేవుని మందిరంలో ఆహారము సమృద్ధిగా ఉండే విధముగా వాటిని ఉపయోగిస్తారు. దానివల్ల మనకి దీవెనలు ఆశీర్వాదములు కలుగుతాయి అన్నమాట. మనము అలా ఇచ్చి ఏం చేయాలి అని చెప్పేసి మళ్ళీ దేవుడు అడుగుతున్నాడు అంటే, నేను ఇలా మీకు నా దశంభాగము ఇచ్చేశాను కాబట్టి నాకు ఇప్పుడు ఒక అవసరం ఉంది, ఒక అక్కర ఉంది, దానికోసము ఈ విధంగా చెయ్యి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఎలాగా? మీరు నా మందిర నిధిలోనికి తీసుకొని రండి, ఆ దశంభాగాన్ని మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఇలా తీసుకొని వచ్చి మీరు నన్ను శోధించిన ఎడలా, మీరు నన్ను అడిగిన ఎడలా కాదు, మీరు నన్ను శోధించి అంటే దేవుణ్ణి మనము శోధించాలి. నేను దశంభాగం నీ మందిరంలో వేశాను, నా డబ్బులు 1,000 రూపాయలు నేను వేశాను కాబట్టి నువ్వు నాకు తిరిగి నాకు అవి ఇవ్వు. దేవుడు మనం 10 రూపాయలు ఇస్తేనే దానికి 100 రెట్లు ఇచ్చే దేవుడు అనమాట. కాబట్టి మనము దేవుణ్ణి శోధించాలి. ఆ శోధించిన ఎడల దేవుడు ఏం చేస్తాడంట, ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే అప్పుడు ఏం చేస్తాడు దేవుడు, మనము దశంభాగంని ఇచ్చి దేవుని మనము శోధిస్తే ఆయన ఆకాశపు వాకిన్లను విప్పుతాడు. పట్టజాలనంత అంటే మనము పట్టుకోవడానికి కూడా వీలు లేనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తాడు. దీవెనలు అంటే ఇక్కడ డబ్బులు మాత్రమే కాదు, కానీ మనకి ఆయుష్, ఆరోగ్యము, ఇంకా మన బిడ్డలకు సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమము, ఇటువంటివి ఏ శోధన కానీ ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా వాటన్నిటిని దీవెనలుగా మార్చి ఆ దీవెనలు మన మీద కుమ్మరిస్తాడనమాట. ఎంత మంచి ఉపయోగమో చూడండి. మనము ఒక 10,000లో 1,000 రూపాయలు మనం తీసి పక్కన పెట్టడం వల్ల అనాథలకి కానీ పేదవారికి కానీ అలానే విధవరాండ్లకి మందిరంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరికి సమృద్ధిగా వారికి ఆహారం మనం ఇచ్చిన వారం అవుతాము. దాని వలన దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు. అలానే మనము దేవుణ్ణి శోధించడం వల్ల ఆ పుణ్యం అంటారు కదా, వాళ్ళకి ఆహారం పెట్టడం వల్ల మనకి ఒకరికి ఆహారం పెట్టడం వల్ల పుణ్యమే వస్తుంది. ఆ పుణ్యం మనకి కలుగుతుంది. అలానే మనము దేవుణ్ణి శోధించడం వల్ల
పట్టజాలనంత విస్తారముగా, మనం పట్టుకోవడానికి కూడా వీలు లేనంత విస్తారముగా ఆయన దీవెనలన్నీ మన మీద కుమ్మరిస్తాడనమాట. కాబట్టి దశంభాగం ఇవ్వడం ద్వారా ఎవ్వరు చెడిపోయిన వారు ఎవ్వరూ లేరు. కావాలంటే వారిని అడిగినప్పుడు, లేకపోతే మనమే స్వయంగా సరే చూద్దాం అని చెప్పేసి మనం టెస్ట్ చేద్దాం అని ఆ విధంగా చేసినా కూడా దేవుడు మనకి అంతకన్నా ఒక 10 రెట్లే మనకి ఖచ్చితంగా ఇస్తాడు. అది మాత్రం గ్యారంటీగా చెప్పగలం అనమాట. కాబట్టి ఈ దశంభాగాలు ఎందుకు ఇవ్వాలి, మేమెందుకు ఇస్తాము, అది ఇది అనని ఈ మధ్యకాలంలో చాలామంది అంటూ ఉన్నారు. దశంభాగాలు ఇవ్వడం ద్వారా లాభమే ఉంటుంది కానీ నష్టం అన్నది ఉండదు. ఒకవేళ ఇవ్వకుండా ఉంటే ఆ 1000 రూపాయలన్న మనకి ఏదో రకంగా ఖర్చు అయిపోవడం మాత్రం ఖాయం. కానీ మనకి ఆ దీవెనలు ఆశీర్వాదాలు అన్నాయి మనము మిస్ అయిపోతామన్నమాట. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఇస్తా అన్నాడు కదా, ఆ దీవెనలు మనము మిస్ అయిన వారంగానే ఉంటాం. ఇప్పుడు చాలామంది నేను ఇస్తే ఎక్కడ కాపరి బాగుపడిపోతాడేమో, కాపరిని పోషించినట్లు ఉంటుందేమో, ఈ విధమైన స్వార్థంతో మనం ఆలోచిస్తాం. కానీ మనకు దీవెనలు వస్తాయి, మనకు ఆశీర్వాదములు కలుగుతాయి, మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారనమాట. దాని ద్వారానే ఇప్పుడు చాలా హాస్పిటల్స్కి పెట్టే ఖర్చులు పెట్టేస్తున్నాము, మిగతా ఖర్చులని అవి ఇవి అని ఎక్స్ట్రా ఖర్చులు పెట్టేస్తున్నాం. ఒకవేళ మనం కనుక ఒకసారి ఇచ్చి, దేవా నేను నీకు ఇచ్చాను, నాకు ఇప్పుడు ఈ ఖర్చు ఉంది, నేను ఏం చేయాలి అని అడిగినప్పుడు ఆయన తప్పక సహాయం చేస్తాడు. కాబట్టి మీరు ఎవరైనా సరే దేవునికి దశంభాగం అన్నది ఇవ్వడానికి అస్సలు సంశయించొద్దు. ఖచ్చితంగా మీకు దీవెనలో ఆశీర్వాదాలు అన్నాయి వస్తాయి. కాబట్టి ఆ వాటిని మీరు పోగొట్టుకోకూడదు అన్నదే ఇక్కడ చెప్పవలసిన విషయము. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.